హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ విజిత. ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. చూస్తే ఇందులో వాడే మసాలాలు ఎలా వాడుతున్నాం ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా 50 పీసులను శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. 5 చెంచాల కారము, 9 చెంచాల ఉప్పు, ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుంది అయితే బాగుంటుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, నేను స్వస్తిక్ గరం మసాలా, స్వస్తిక్ కర్రీ మసాలా వాడతాను. గరం మసాలాను చికెన్ మసాలాను 2 అవే కంపెనీ వాడతాము, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. షాహీ బిర్యానీ మసాలా కూడా వాడుతున్నాను, ఒక 1/2 ప్యాకెట్ వేసుకుంటాను. 1/2 కప్ రోజ్ వాటర్. బిర్యానీ ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకున్నాను. గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర వేసుకొని దీనికి బిర్యానీ ఆకులు కొద్దిగా వేసి, కసూరి మేతి నీళ్ళలో కడుక్కుందే వేసుకోవాలి. అందులో కొంచెము డస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కడుక్కొనే వేసుకోవాలి. బిర్యానీకి అసలు సీక్రెట్ ఐటమే కసూరి మేతి. ఇప్పుడు 6 నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని వేసుకున్నాను. నేను వాడింది 50 పీసెస్ కాబట్టి అలా తీసుకున్నాను. ఒక 1/2 కప్పు టమాటో సాస్, ఒక క్యాప్డ్ సోయా సాస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను గరం మసాలా హోమ్మేడ్. ఇప్పుడు పెరుగుని 1.5 కేజీ తీసుకున్నాను. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని ఒక 1/2 కేజీ వరకు వేసుకోవాలి. 1 లీటర్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలన్నింటినీ మంచిగా కలుపుకోవాలి. పీసులని కలుపుకొని మ్యారినేట్ చేసుకుంటే ముక్కల్లోకి మసాలా, కారం, ఉప్పు అన్ని ఫ్లేవర్స్ వెళ్ళి టెండర్గా తయారవుతాయి. ఒక 1 అవర్ బయట ఉంచుకోవాలి. ఇది పెద్ద మొత్తం కాబట్టి బయట ఉంచుకుంటున్నాము. కొంచెం 10 పీసెస్ 5 పీసెస్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 6 కేజీల రైస్ని కడిగి పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాము. ఇప్పుడు ఈ రైస్ ఉడికేయడానికి ఒక 20 లీటర్ల వాటర్ని తీసుకొని అందులో మనం వీడియోలో చూపించిన మసాలాలన్నీ వేసుకొని, అన్నీ 25 గ్రామ్స్ టు 30 గ్రామ్స్ ఉంటాయి వేసుకొని, 2 గుప్పిళ్ళ ఉప్పు వేసుకొని వాటర్ని మంచిగా మసలనివ్వాలి. ఇప్పుడు వాటర్ మసిలినాక కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకొని కలుపుకొని మూత వేసుకొని ఉడికియాలి. ఈలోపు స్టవ్ మీద పెంక పెట్టుకోవాలి. పెంక మీద ఇప్పుడు మనం తయారు చేసుకున్న బగాన్ని పెట్టుకొని రెడీగా ఉంచుకొని బియ్యంని ఉడికేటాక చూసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడుకుతుందా లేదా అనేది పలుకు చూసుకోవాలి. బిర్యానీ వచ్చేది మొత్తం ఈ రైస్లోనే ఉంటుంది. బిర్యానీ మంచిగా రావాలి అంటే రైస్ మంచిగా 70% ఫస్ట్ ఉడికి ఉండాలి. 70% ఉడికిన రైస్ని ఫస్ట్ లేయర్గా వేసి దాని మీద ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ 2వ లేయర్ వేసుకోవాలి. అలా అన్ని లేయర్లు కంప్లీట్గా వేసుకొని పైన అన్ని డెకరేషన్ చేసుకొని, మీకు అవసరం అనిపిస్తే ఫుడ్ కలర్ వాడుకోండి, లేదు అంటే ఇంట్లో అయితే అవసరం లేదు. మాది హాస్టల్ కాబట్టి నేను కొంచెం కలర్ వాడాను. బిర్యానీ ఎసెన్స్ చల్లుకోవాలి. కొంచెం కలర్ కలుపుకొని కొంచెం చల్లుకోవాలి. ఒక 100 గ్రామ్స్ నెయ్యిని పైనుంచి పోసుకొని ఇప్పుడు దమ్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 15 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దమ్కి పిండిని కాకుండా మనం రైస్ వాటర్ని పైనుంచి పెట్టి దమ్ చేసుకోవాలి. 15 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఇంకొక 15 మినిట్స్ బిర్యానీని పూర్తిగా వదిలేయాలి. తర్వాత రైస్ని ఓపెన్ చేసి చూసుకుందాము. చూడండి, బిర్యానీ చాలా మంచిగా వచ్చింది. మసాలా కూడా పర్ఫెక్ట్గా కుదిరింది. సింపుల్గా తయారు చేసుకోవచ్చు బిర్యానీని. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.